ఎలాంటి సందర్భాల్లో గుర్తున్నా కానీ మర్చిపోయినట్టు నటిస్తుంటాం? ఫ్రెండ్స్ పార్టీకి పిలిచినప్పుడు వెళ్ళి మొత్తం తాగి రచ్చ రచ్చ చేస్తాం. అక్కడ మార్నింగ్ వాళ్ళు మనకు చెప్తారు, అరే నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే, అవునా అట్లా చేసినా ఇట్లా చేసినా. మన క్వశ్చన్ కి ఎంత ఉంటుంది ఇవి ఆన్సర్ కి. సైమోనికా, ఫర్ ఎగ్జాంపుల్ నీ డాడీ రామ్ ప్రసాద్, నువ్వు బాగా తాగేసి వచ్చావు, సో ఎలా మేనేజ్ చేస్తావు చూద్దాం. గో. ముందు బాబులు మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేము మహారాజులు. నాన్నగారు చెప్పమ్మా చెప్పమ్మా. మీరు కూడా తాగారా నాన్నగారు? ఏంటమ్మా రాత్రి ఎంట్రీ రాలేదు నువ్వు? ఇది మధ్యాహ్నం నాన్నగారు, రాత్రి అనుకుంటురా? అయ్య బాబాయ్ సారీ అమ్మా. ఏమండి ఏం కూర వండమన్నారు? ఏంకమ్మా నేను తెచ్చుకున్న ఫుల్ బాటిల్ పట్టుకొని పార్టీ చేసుకుంటావు. నా ఇల్లు వదిలేసి ఏంటేం చేస్తున్నాడు? ఇది నా పిల్లం కాదా? కాదు నా పిల్లం అక్కడ ఉంది. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, ఈ అరాచకాలు చేస్తున్నాడు. హాయ్, ఐఎమ్ ప్రియాంక. ప్రియాంక, ఒక పని చేద్దాం. ఇప్పుడు చూడు, ఫ్యాషన్ వాక్ రిచా చేస్తుంది, నువ్వు చేస్తావు. ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ అ హీరోయిన్ అండ్ స్టూడెంట్. చూద్దాం ఎలా ఉంటుందో. దా. Ready? And now let's welcome the showstopper of tonight, Richa Pana. And now let's welcome the show starter of tonight. Let's call upon Priyanka. And now let's welcome the most hot, the one and only Ravina Thanda. నా శీలం మొత్తం బయట పెట్టేసావు కదా. అండ్ ఈ రోజు జరిగిన అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఆ అందాల తారి ఎవరో కాదు, షీ ఇస్ నన్ అదర్ దెన్ ఆగమ్మా, అనౌన్స్ చేయలేదు. She is none other than Richa Pana. Thank you. Thank you speech though. I want to thank all the Indians for supporting me so well. Hey, tu chup kar. I want to thank Patas for giving me this opportunity. వైఫ్ ఏటీఎం పిన్ అడిగినప్పుడు ఏమండి, ఏటీఎం పిన్ షాపింగ్ చేయాలి. ఏటీఎం పిన్ మొన్నటి వరకు గుర్తుండే, నేను చేంజ్ చేసా మర్చిపోయా. ఏమండి మీరు ఇస్తారా లేదు పక్కింటి సుబ్బారావు గారిని అడగమంటారా? సుబ్బారావు గారు ఇంటి రావాలి కోరుతున్నాం. నెక్స్ట్, బాయ్స్ ట్రూగా లవ్ చేస్తారు. బాబాయ్ నీ పేరు చెప్పాలి. లేచిండు పేరు చెప్తాడు. మై నేమ్ ఇస్ మనోజ్ కుమార్. ఇప్పుడు చెప్పు. బాయ్స్ ట్రూగా లవ్ చేస్తే అమ్మాయిల గురించి పాస్ట్ తెలిసినా గానీ తెలియనట్టు యాక్ట్ చేస్తారు. నెక్స్ట్, పెళ్ళైనా గానీ బాయ్ ఫ్రెండ్ ముందు పెళ్లి కానట్టు ఉండడం. ఎందుకు మీరు పూర్తిగా నిమ్మకాయ పిండి వరకు అది నిమ్మకాయ చూసి తాగరు కదా? తాగము, ఎందుకంటే దాంట్లో కొంచెమైన రసం వస్తుంది కదా, ఒక్క చుక్క అయినా. గాడ్
did she say? Even if she gets married to somebody tomorrow, she would lie in front of another guy just to pindify the nimmakai. Lie to a boy? Just to pindify a nimmakai. Oh, boy, nimmakai. All boys are nimmakais, she's telling. వంశీ గారు మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో గుర్తున్నా కానీ కావాలని మర్చిపోయినట్టు నటిస్తుంటాం? వైఫ్ దగ్గరికి మందు వేస్తామని చెప్పకుండా వేసి వెళ్ళాం అనుకోండి, ఆవిడ అడుగుతూ ఉంటది వేసారా అంటే వేసాను లేదా మర్చిపోయినని చెప్పొచ్చు. నేను నిజంగానే వేసానా? అయ్యో వేసాను బంగారం. మందేనా ఇది? అండ్ ఇప్పుడు పంచపడాకలోని సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సెకండ్ టాపిక్, నా పంట పండిందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను లవ్ చేసిన అబ్బాయి నాకన్నా ముందే వచ్చి ప్రపోజ్ చేస్తే పంట పండింది. ఐ లవ్ యూ. సరే, రామ్ ప్రసాద్ చూసేకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి? ఫస్ట్ నవ్వే వస్తుంది, అంటే జోకర్ చూసినట్టు అనిపిస్తుంది. కమిడియనే కదా. ఇప్పుడు నువ్వు వంశీ గారిని బాగా ప్రేమిస్తున్నావు, యూ హ్యావ్ టు ప్రపోజ్ హిమ్, కానీ వంశీ గారి ఓపెన్ అప్ అవుతారు. అది ఇప్పుడు చూద్దాం, ఓకేనా? అక్కడ రా. లైట్స్ కెమెరా యాక్షన్. ఐ లవ్ యూ. అక్కడ కొంచెం మాట్లాడుకోండి సార్, కొంచెం సిగ్గుపడండి. రెడీ. వంశీ, యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు మాటలు రాకుండా అయిపోతాయి, నాకు మాట్లాడాలనుకున్నదంతా. వస్తున్నాయి. ఐ లవ్ యూ. సార్ ఆ పిచ్చి పిల్ల దొరికింది సార్, హాస్పిటల్ జాయిన్ చేద్దాం. హలో సార్, ఇద్దరు పిచ్చలు దొరికారు సార్. నెక్స్ట్, లక్కీ డ్రాలో మన పేరు వచ్చినప్పుడు పంట పండింది అనిపిస్తుంది. ఆ లక్కీ డ్రా లేని 21 రూపీస్ ఇస్తారు. నెక్స్ట్, మన పుట్టబోయే పిల్లలకి మన పోలికలు వచ్చినప్పుడు పంట పండింది అనిపిస్తుంది. యూ హర్డ్ దట్ ఆన్సర్? अपना बच्चा जब अपने जैसा दिखता ना तब खुशी होती. ये सही में मेरा बच्चा. వంశీ గారు, ఎలాంటి సందర్భాల్లో నా పంట పండింది అనుకుంటారు? మనం విత్తనం వేసి వాటర్ వేసి ఎరువు వేసి కొంతకాలం వెయిట్ చేసి చూస్తే పంట పండింది అనిపిస్తుంది, అప్పుడు అనుకుంటాం. రిచా, मेरा पंटा पंडिंदी है कब बोलते? मतलब मैं बहुत लकी हो जाऊंगी. अब when will I feel like that? If Raksha Bhattudu will become super duper hit, I'll feel panda what?